అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని చీకటి రాజకీయాలు, చీకటి రహస్యాలు ఉంటాయి. కరుడుగట్టిన తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొద్దు. చూసి అనవసరంగా నన్ను తిట్టుకుంటారు. కానీ నేను చెప్పేవన్నీ కూడా పచ్చి నిజాలు. నిజాలని చెప్పడానికి అక్కడ జరిగిన సంఘటనలే ఆధారాలు. ఏంటంటే ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే ఈరోజు తంబళ్ళపల్లె, పుంగనూరు ఈ 2 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు కోసం అక్కడ తిరుపతిలో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అండ్ ముఖ్య నాయకులు మీటింగ్ జరిగింది. అక్కడ రచ్చరచ్చ జరిగింది, గొడవ జరిగింది. సో వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో ఒపీనియన్ సేకరణలో కూడా గొడవ జరిగి కొట్టుకున్నారు. అండ్ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు విషయంలో గొడవ జరిగి కొట్టుకున్నారు. ఎంతవరకు కొట్టుకున్నారంటే తలలు పగల కొట్టుకొని రక్తాలు వచ్చే వరకు కొట్టుకున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరైనా ఇన్ఛార్జిగా తీసుకున్నా, ఎవరైనా ఇన్ఛార్జిగా ఉన్నా వారు నిజంగా రాజకీయం చేయడం మానుకోవాలి, లేదా కొత్త రాజకీయాలు నేర్చుకోవాలి, చీకటి రాజకీయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి పెద్దిరెడ్డి గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీలో కాంప్రమైజ్ అయ్యారు. అలా కాంప్రమైజ్ అవ్వగలము అనుకునే వాళ్ళకే అక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బద్ధ రాజకీయ శత్రువు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారు బద్ధ రాజకీయ శత్రువు కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం గత ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు మాట్లాడాలి. పెద్దిరెడ్డి గారు ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న 3 నియోజకవర్గాలు చూద్దాం. తంబలపల్లె, పొంగనూరు, రాజంపేట పార్లమెంటు చూద్దాం. రాజంపేట లోక్సభ. తంబలపల్లిలో 2024లో ఎవరికి ఇచ్చారు సీటు? జయచంద్రారెడ్డికి ఇచ్చారు. ఆయన ఎవరు? అక్కడ ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం పనిచేసి పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలను మోసుకుంటూ చూసుకుంటూ వచ్చిన శంకర్ యాదవ్ గారికి ఇవ్వాల, లేదా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వాల, లేదు నిజంగా పార్టీ కోసం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని ఎవరికి ఇవ్వాల. జయచంద్రారెడ్డి అని పెద్దిరెడ్డి గారి ఇంటి మనిషిని, పెద్దిరెడ్డి గారికి అత్యంత సన్నిహిత మనిషిని తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. సో అంటే పెద్దిరెడ్డి గారికి ఆ సీటు ముందే ఇచ్చేసినట్టే. ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి గారితో ఒప్పందంలో భాగంగా అది ఇచ్చేశారు. సో ఆయనకి ఇవ్వడంతోనే ఇంకా అక్కడ టీడీపీ ఓడిపోయినట్టే. ఇంత విపరీతమైన గాలిలో కూడా, ఇంత విపరీతమైన వైసీపీ వ్యతిరేక గాలిలో కూడా టీడీపీ అక్కడ గెలవలేదంటే అదే కారణం. బలహీనమైన అభ్యర్థిని పెట్టారు. సేమ్ అదే పొంగనూరులో కూడా ఫాలో అయ్యారు. పొంగనూరులో కూడా చల్లా బాబు గారికే తెలుసు తన సీటు విషయంలో పచ్చి నిజాలు ఏమిటి అనేది. అక్కడ ఏం జరిగిందో మొత్తం అక్కడ ఉన్న హై ప్రొఫైల్లో ఉన్న నాయకులకు అందరికీ తెలుసు. సో ఆయనకి ఇవ్వడం ద్వారా అక్కడ ఒక రకమైన రాజకీయం చేశారు. ఈవెన్ రాజంపేట లోక్సభకు వచ్చేసరికి అది కూడా అంతే. అక్కడ ఓడిపోతారు అని తెలిసి కూడా అసలు దాదాపుగా 1,50,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్న లోక్సభ సీట్ని బీజేపీకి ఇస్తారా? అసలే రాయలసీమలో బీజేపీకి ఓటింగ్ తక్కువ, పైగా రాజంపేట పార్లమెంట్లో ముస్లిం వర్గం ఓట్లు ఎక్కువ. అక్కడ సరైన టీడీపీ అభ్యర్థి బలమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. కానీ అలా కాదని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి బీజేపీ ఇచ్చి తప్పు చేశారు. 2014లో ఫస్ట్ టైం మిథున్ రెడ్డి అక్కడ పోటీ చేశారు. మిథున్ రెడ్డి అప్పుడు కూడా బీజేపీకే ఇచ్చారు ఆ సీటు. అప్పటి నుంచే ఆ ఫ్యామిలీకి వీళ్ళకి ఒప్పందాలు ఉన్నాయన్నమాట. అంటే 4 సంవత్సరాల 10 నెలలు కొట్టేసుకుంటారండి రాజకీయంగా. చివరి 2 నెలల్లో కాంప్రమైజ్ అయిపోతారండి. అదే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సీక్రెట్. ఆ సీక్రెట్లో భాగంగానే ఇవన్నీ జరిగాయి. సో పెద్దిరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖలో ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్న షిరిడీ సాయి 2024 జనవరి వరకు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ సంస్థ, 2024 జనవరి 11వ తేదీన మాత్రం టీడీపీకి 40 కోట్లు ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి టీడీపీ సంస్థ అయిపోయింది. అందుకని ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షిరిడీ సాయికే కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయి. ఎందుకు ఇస్తున్నారు? సో ఇవన్నీ ఒప్పందంలో భాగం. చాలా ఉన్నాయి, ఇటువంటి చాలా 10 ఉదాహరణలు ఉన్నాయి. చెప్తే చాలామంది బాధపడతారు కాబట్టి నేను చెప్పలేను. నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఎంతవరకు చెప్పొచ్చు అవే చెప్తా. కానీ ఒకటి మాత్రం నిజం, తంబళ్ళపల్లి నియోజకవర్గాన్ని చేజేతిలో ఓడించారు, చేజేతిలో పాడు చేశారు అనేది నిజం. పొంగనూరు నియోజకవర్గాన్ని కూడా టీడీపీ వాళ్ళని చేజేతిలో ఓడించారు, చేజేతిలో అక్కడ నియోజకవర్గాన్ని పాడు చేశారు అనేది నిజం.
పొంగనూరులో అయితే ఇప్పటికీ పెద్దిరెడ్డి గారిదే సామ్రాజ్యం, ఆయన పెట్టిన వాళ్ళే అధికారులు. టీడీపీ వాళ్ళకు కూడా ఆయనే శాసిస్తారు. అక్కడున్న టీడీపీ కీలక నాయకులు కూడా పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అలాగే చేస్తుంటారనమాట. సో విచ్చలవిడిమైన అవినీతి, విచ్చలవిడి వసూళ్ళు ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, అవన్నీ మనం చెప్పుకోవడం వేస్టు. సో అందుకే అక్కడ నిజంగా టీడీపీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళకి, పెద్దిరెడ్డి గారు బాగుండాలి అని కోరుకునే టీడీపీ వాళ్ళకి, టీడీపీలోనే పెద్దిరెడ్డి గారు బాగుండాలని కొంతమంది కోరుకుంటారు. లేదు ఇక్కడ టీడీపీ బాగుండాలి, ఒరిజినల్ టీడీపీ ఇక్కడ బాగుండాలని కొంతమంది కోరుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి గొడవ అనమాట. సో ఈ గొడవను పరిష్కరించడం అంత తేలిక కాదు, అంత ఈజీ కాదు. ఎప్పుడు తేలిక అవుద్దంటే పై స్థాయిలో కాంప్రమైజ్ ఆగిపోవాలి. 2023లో చంద్రబాబు గారు పొంగనూరు నియోజకవర్గం వెళ్ళినప్పుడు కల్లూరు అక్కడ నియోజకవర్గంలోకి అడుగు పెట్టినవాళ్ళ రాళ్ల దాడి చేశారు. తిరిగి చంద్రబాబు గారి మీదే నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు. చంద్రబాబు గారితో సహా 179 మంది కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అంతగా పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారిని వేధించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారిని వాటమి కోసం పెద్దిరెడ్డి గారు అహర్నిశలు పనిచేశారు. కానీ అదేంటో చంద్రబాబు గారు అలా కాంప్రమైజ్ అయిపోయారు. ఇదే మీకు కొంచెం డెప్త్గా ఆలోచిస్తే పాపం చంద్రబాబు గారి మీద కోపం వచ్చి ఒక రకమైన భావన కలుగుద్ది. అదంతా నేను ఓపెన్గా చెప్పలేను. సో అక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడిన మాట వాస్తవం, కార్యకర్తలు చెమటోడ్చిన మాట వాస్తవం, కార్యకర్తలు కేసులు పెట్టించుకున్న మాట వాస్తవం, నిజమైన కార్యకర్తలు. కానీ కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు మాత్రం బాగుపడ్డారు, సుఖపడ్డారు, ఇప్పటికీ బాగుపడుతున్నారు. పాపం అక్కడ పార్టీ బాగుండాలి అని కోరుకున్న వాళ్ళే ఇప్పటికీ కూడా ఈరోజు గొడవ పడ్డారు. అక్కడ పార్టీని బాగు చేయరు. పెద్దిరెడ్డి గారు ఆ జిల్లాలో ఉన్నంతకాలం, ఆ నియోజకవర్గాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ పోటీ చేస్తున్నంతకాలం టీడీపీ అక్కడ బాగుపడదు. బాగుపడాలి అంటే పై స్థాయి నుంచే ఏమంటారు దాన్ని, కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. కానీ కాంప్రమైజ్ అయిపోతున్నారు కాబట్టి, కాంప్రమైజ్ అనేది ఉంది కాబట్టి అది జరుగుతూనే ఉంటుందన్నమాట. సో అందుకే ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నా. లేదు నువ్వు చెప్పింది తప్పు, అదేమి జరగదు, టీడీపీ వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతారని అంటారా? అలా అనొద్దు. అలా అన్నారనుకో నేను ఇంకా పచ్చి నిజాలు చెప్పాల్సి వస్తుంది, ఇంకా దారుణమైన నిజాలు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్తే టీడీపీ వాళ్ళ మనోభావాలే దెబ్బతింటాయి. థ్యాంక్ యూ.